హాయ్ హలో అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. నేను ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా స్వామినారాయణ కిచిడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ చాలా తొందరగా మరియు టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ లంచ్ బాక్సెస్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని ఒక నిమిషము వేపుకోవాలి. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఒక పావు కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా రంగు మారేంత వరకు వేపుకోవాలి. వేపేటప్పుడు స్టవ్ ఫ్లేము తక్కువగా ఉండాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. చూశారు కదా, ఈ రంగులోకి రావాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి వేపుకున్న కందిపప్పు పెసరపప్పుని వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. మీరు నా వీడియోని ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా 2-3 సార్లు కడిగిన బియ్యంలోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులోకి 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 4 లవంగాలు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలపాలి, లేకపోతే మాడిపోతాయి. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఇందులోకి 1/8 కప్ పల్లీలు వేసుకోవాలి. అంటే పావు కప్పులో సగం అన్నమాట. పల్లీలు బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆలుగడ్డని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 4 బీన్స్ని కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే సగం క్యారెట్ని, సగం క్యాప్సికమ్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఒక 50 గ్రాములు క్యాబేజ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని స్టిర్ ఫ్రై చేయాలి, అంటే ఎక్కువగా మగ్గించకూడదు. ఇవన్నీ సగం వరకే కుక్ అవ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చిని, 1/2 ఇంచు అల్లాన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని 2 నుంచి 3 టీ స్పూన్స్ వరకు వాడొచ్చు. నేనైతే 2.5 టీ స్పూన్లు వేశాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇక్కడ ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. మంచి ఎరుపు రంగులో ఉండే టమాటాని వేసుకుంటే చక్కటి కలర్ వస్తుంది. వీటన్నిటిని 2-3 నిమిషాల వరకు మంచిగా వేపుకోవాలి. ఇక్కడ కూరగాయలన్నీ హాఫ్ కుక్ అయ్యాయి. చూశారు కదా, రంగు ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి పెట్టుకోవాలి. అందులోకి మనం నానపెట్టుకున్నాం కదండి బియ్యము పప్పులు, అవి వేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నం ఉడికించడానికి 5 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. రెగ్యులర్గా తినే అన్నం కాదు కదండి, ఇది కిచిడి కదండి, అందుకనే నీళ్లు ఎక్కువగా పడతాయన్నమాట. అంతా ఒకసారి గరిటెతో తిప్పేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టకండి, మీడియంలో ఉంచుకోండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీళ్లు పైకి పొంగిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో మూత తీసి కలపాలన్నమాట. ఈ స్వామినారాయణ కిచిడి రెసిపీ నేను గిన్నెలో చేస్తున్నాను, కానీ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే 4 కప్స్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అన్నం సగం ఉడికిన తర్వాత హాఫ్ కుక్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటినీ వేసేసుకోండి. అన్నము సగమే ఉడికింది, కూరగాయలు సగమే మగ్గాయి కదండి, కాబట్టి 2 ఒకటేసారి కుక్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నాకైతే 1 టేబుల్ స్పూన్ పైన 1/2 టీ స్పూన్ సాల్ట్ పట్టింది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి.
అన్నము మాడిపోకుండా ఉండటానికి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడు అన్నము అడుగంటకుండా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. చూశారు కదా! అన్నము బాగా దగ్గర పడింది. బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను అన్నము జారుగా ఉండటం కోసం వేడి వేడి నీళ్లు 2 కప్పులు పోసుకున్నాను. ఈ కిచిడి గట్టిగా ఉండదండి, కొద్దిగా జారుగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. రంగు చూశారు కదా ఎంత బావుందో! కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడటం వల్ల ఈ రంగు వస్తుంది. మీరు రోజువారీ వాడే కారం వేసుకున్నట్టయితే కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఎందుకంటే అది చాలా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు కారం తక్కువగా ఉంటుంది, రంగు చాలా బావుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి. ఈ షుగరు టమాటాల వల్ల వచ్చే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక పిరికెడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ రెసిపీ భగవంతుడికి నైవేద్యంగానే కాదండి, లంచ్ బాక్సెస్‌లోకి బావుంటుంది, లంచ్‌లోకి బావుంటుంది, డిన్నర్‌లోకి కూడా బావుంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు ఈ రెసిపీని. స్వామినారాయణ కిచిడీని ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి భగవంతుడికి నైవేద్యంగా పెట్టడమే. చూస్తున్నారు కదా! చూస్తేనే నోరూరిపోతోంది కదా! మీరు తప్పకుండా ఈ రెసిపీని చేసుకొని మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.